పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పాసమేలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య 45కు చేరింది. మదీనాగూడ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో కార్మికుడు చనిపోయాడు. ఈ ఘటనలో ఇప్పటికీ 8 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విష్ణు ఇస్తారు. విష్ణు, 45కు చేరాయి మృతుల సంఖ్య. ఇంకా పలువురి ఆచూకీ కూడా ఇంకా దొరకని పరిస్థితి. ఏం చెప్తున్నారు? రెస్క్యూ టీం ఇంకా ఇదే పనిలో ఉందా? అలాగే డాక్టర్స్ ఏమంటున్నారు? అప్డేట్స్ ఏ ఉన్నాయి? మరి సిగాజీ పరిశ్రమ ప్రమాదం జరిగి నేటికి కరెక్ట్ గా 15 రోజులు జరిగింది. అయితే ఈ 15 రోజులు చికిత్స పొందుతూ కొంతమంది కార్మికులు మృతి చెందుతున్నారు. ఈపాటికి మొత్తంగా మృతుల సంఖ్య 45కు చేరింది. అంటే 42 అంటే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి సేపు 42 ఉన్న మృతులు ఈ రోజు ఆసుపత్రిలో గత 2 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 3 చనిపోవడం జరిగింది. మొత్తంగా మృతుల సంఖ్య 45కు చేరిందని చెప్పొచ్చు. ఇక ఆచూకీ లేకుండా పోయిన వారి సంఖ్య మాత్రం 8 మంది ఉన్నారు. ఆ 45 8 మందిని కూడా పూర్తిగా ఆచూకీ లేని వారుగానే గుర్తించారు. వాళ్ళకి సంబంధించి కూడా ఏదైతే కుటుంబ సభ్యులతో కూడా ఆ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు కూడా పూర్తిగా గల్లంత అయినట్టుగానే అధికారులు గుర్తిస్తున్నారు. మరోవైపు కనుక చూసుకుంటే ఆసుపత్రిలో ఇంకొక 13 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో 4 పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రమాద తీవ్రతకు ఎంతో మంది కుటుంబాల జీవితాలు అతలాకుతలమని చెప్పొచ్చు. అయితే రెస్క్యూ ఆపరేషన్ మాత్రం ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే మిస్ అయిన 8 మందికి సంబంధించిన ఏమైనా ఆనవాళ్ళు దొరుకుతాయన్న దాంట్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. బిల్డింగ్ సంబంధించిన పూర్తి శిథిలాలను తొలగించడం కోసం రెస్క్యూ ఆపరేషన్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేపడతా ఉన్నాయి. ఓకే విష్ణు, థ్యాంక్స్.